మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. నమస్కారం. ఓం నమ శివాయ. ఓం నమో వెంకటేశాయ. శ్రీమాత్రే నమః. 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు, సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు, జనవరి మాసం రాశి ఫలితాలు, వృశ్చిక రాశి పుష్యమాసం చూద్దాం. వృశ్చిక రాశి వాళ్ళు మెయిన్ కనిపించేది అన్ఎక్స్పెక్టెడ్ గెయిన్స్, ఆకస్మిక ధనలాభం. ధనలాభం అంటే మన ధనము 8 విధాలుగా ఉంటుంది. మీకు తెలిసిందే, అష్టలక్ష్ముల్లో మనకు 8 విధాలుగా ధనలాభం. మీకు ధైర్యలక్ష్మి, ధ్యానలక్ష్మి, గజలక్ష్మి, రకరకాల మీకు లక్ష్మి అనేది ఉంటుంది. మీకు ధనలాభం అన్నప్పుడు ఏ ధనలాభమైనా జరగవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ధాన్యలక్ష్మి అనుకోండి, మీ పంట బాగా రావడం, లేకపోతే మీరు ఒక మంచి బఫేకి వెళ్ళడం, లేకపోతే ఒక పూట బాగా వండుకొని 10 రకాలు తినడం. ఒకరోజు కాదు, జనవరి మాసంలో మీరు రెస్టారెంట్ హాపింగే చేయవచ్చు 10-20 సార్లు, తరచుగా బయటికి వెళ్ళడం. సో మీ జాతకాలు బట్టి మీకు ఆ ధనలాభం అనేది జరుగుతుంది. ప్రతిసారి ఐశ్వర్యలక్ష్మి కాదు, ఏ లక్ష్మి ఆశీర్వాదిస్తుందో మిమ్మల్ని దాన్ని బట్టి మీకు లాభం అనేది జరుగుతుంది. ప్రతి లక్ష్మి వల్ల మనకు ధనలాభం అనేది జరుగుతుంది. ఇప్పుడు వృశ్చిక రాశికి ఆకస్మిక ధనలాభం అంటే సడన్గా ఒక ఫ్రెండ్ ఫోన్ చేశారు, రారా పార్టీ చేసుకుందాం. మీరేమో ఒంటరిగా ఖాళీగా ఇంట్లో కూర్చొని ఉన్నారు, బోర్ కొడుతుంది. సడన్గా ఒక ఫ్రెండ్ ఫోన్ చేస్తాడు, అరే ఏ విజయవాడ నుంచో, వైజాగ్ నుంచో, బెంగళూరు నుంచో, అరే రారా, లేకపోతే దిల్సుఖ్ నగర్, ఈసీఐలో ఎవరో ఫోన్ చేసి రమ్మంటారు. సో అది. తర్వాత శుక్రుడు 4వ ఇంట్లో, స్త్రీ వల్ల ఇబ్బంది, కొంచెం ఇబ్బంది, వాగ్వాదాలు, చిన్న చిన్న మాటలు, కొట్టుకోవడాలు, తిట్టడాలు, అవన్నీ జరుగుతాయి. ఏం చేయలేము, అది ఇట్ హ్యాపెన్స్. యూ హ్యావ్ టు కంట్రోల్. ఇట్స్ ఎ ఫ్యామిలీ ఇష్యూ, ఫ్యామిలీ లోపలే చూసుకోవాలి. తర్వాత మెయిన్గా ఇక్కడ జరిగేది ఏంటంటే చెప్పరాని విషయాలు కొన్ని బయటపడతాయి, తెలుస్తాయి జనాలకి. అది కాకుండా మెయిన్ మనకి ఏంటంటే ధనలాభం, ఆకస్మిక ధనలాభం. అంటే జనవరి మాసం ఏదో రకంగా మీరు ఎంజాయ్ చేస్తారనమాట. తాగడమో, తినడమో, లేకపోతే డైరెక్ట్ కరెన్సీ చేతికి రావడము, లేకపోతే ఒక పిరికి వాడికి ధైర్యం రావడము. ఎందుకంటే మనకు ధైర్యలక్ష్మి ఉంది, ధ్యానలక్ష్మి ఉంది, గజలక్ష్మి ఉంది, ఐశ్వర్యలక్ష్మి ఉంది, సర్వ సంపూర్ణ అష్టలక్ష్మినే, ఇంకా లక్ష్మీదేవినే. అసలు లక్ష్మి అంటే లక్ష్యాన్ని మనకు పూర్తి చేసే బలాన్ని ఇచ్చేది లక్ష్మీదేవి. ఒక లక్ష్యం ఉంటుంది ప్రతి మనిషికి, దానికి కొంత బలం కావాలి. దానికే ఆ లక్ష్యానికి తగ్గట్టు బలం ఇచ్చేది లక్ష్మీదేవి. అందుకనే ఆమెకు ఆ పేరు వచ్చింది లక్ష్మి అని. సో ఇప్పుడు మీరు ఏదో మిస్సింగ్, ఒకడికి పార్టీకి వెళ్ళలేదని బెంగ, ఒకడికి సరిగ్గా తినలేకపోతున్నానని బెంగ, ఒకడికి అమ్మాయి నా గర్ల్ ఫ్రెండ్ నాతో సరిగ్గా మాట్లాడట్లేదు, తరచుగా గొడవలు అవుతున్నాయని బెంగ, ప్రతి మనిషికి ఒక అమ్మాయికి నాకు సంతానం లేదు అని బెంగ, ప్రతి మనిషికి బెంగ, ఇబ్బంది. ఆ స్టేటస్, ఆ ఎస్టేట్ మెయింటైన్ చేయాలి కదా, ఉంటుంది కొంతమందికి. అది కూడా ఒక రకమైన బెంగనే. సో ఇప్పుడు చెప్పేది ఏంటంటే ఎంతో కొద్దిగా లక్ష్మీదేవి ఆశీర్వాదం ఉంది కాబట్టి పర్లేదు, మీకు కొంచెం చిన్న కోరికలు తీరుతాయి. తర్వాత మాట జారేటప్పుడు మాట జారుతుంది, మాట మనిషి జారుతాడు. కొంచెం జాగ్రత్త, తెలివితేటలు ప్రదర్శించండి, లేకపోతే గొడవలు అవుతాయి. సరిగ్గా మాట్లాడకపోవడం వల్ల, పిచ్చి పిచ్చిగా మాట్లాడడం వల్ల చిన్న చిన్న అపార్థాలు, మనస్పార్థాలు జరుగుతాయి. గొడవలు లేకుండా హ్యాపీగా ఉండండి, కూల్గా ఉండండి, జాగ్రత్తగా మాట్లాడండి. తర్వాత సూర్యుడు ఎక్కడో మకర రాశిలో వస్తున్నాడు కాబట్టి అందుకని మకర సంక్రాంతి అంటున్నాము. దానివల్ల మీకు జరిగే ఎఫెక్ట్ ఏంటంటే
కమ్యూనికేషన్ స్కిల్స్ వల్ల అన్ఎక్స్పెక్టెడ్ ఇన్సిడెంట్స్, మీ మీద లైమ్ లైట్ పడడం, అంటే మిమ్మల్ని జనాలు చూడడం, మీరు మాట్లాడే మాటలు మంచి అయితే మంచి, చెడు అయితే చెడు, మీ మాటల గురించి జనాలు మాట్లాడతారు. కొంతమంది కీర్తి, కొంతమందికి అపకీర్తి. సిచ్యువేషన్ బట్టి, మీ క్యారెక్టర్ బట్టి, మీ జాతకం ఇప్పుడు ఎట్లా ఉందో, నెగిటివ్ ఉంటే నెగిటివ్, పాజిటివ్ ఉంటే పాజిటివ్. ఆర్థికం అంటారా, నేను ఇప్పుడే మళ్ళీ మెన్షన్ చేశాను, సేమ్ థీమ్ ప్లే అవుతుంది. వ్యాపారం చేస్తున్నాను నేను, ప్రోడక్ట్స్ అన్నీ ఇచ్చేయడం, తొందరపడి ఇచ్చేయడం తప్పు. అడ్వాన్స్ తీసుకోవాలి. కొత్త వాడైతే 70 to 80% అడ్వాన్స్, పాతోడంటే 20-30% తీసుకుంటారు. కొత్తవాడైతే 70% అడ్వాన్స్ ఇవ్వాలమ్మా అని చెప్పండి. తొందరపడి మొత్తం ఇచ్చేస్తే వాడు మళ్ళీ అన్ని తీసుకొని పారిపోతాడు. వ్యాపారం అంటే మధ్య మొత్తం చీటింగ్ అంతా జరుగుతుంది. అడ్వాన్స్ లేకుండా ఎవరికి ఏమీ ఇవ్వడం లేదు కదా. సో మనము గుర్తుపెట్టుకోవాల్సింది, మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. చాలా బాగుంది మాసం. మిమ్మల్ని మోసం చేయడానికి జనాలు వస్తారు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి వస్తారు, మీతో గొడవ పెట్టడానికి వస్తారు. కానీ మీరు జాగ్రత్తగా ఉంటే మీకు ఏ గొడవ అవ్వదు, మిమ్మల్ని ఎవ్వరు ఇబ్బంది పెట్టరు. మీ ఉద్యోగం, మీ వ్యాపారం బాగా నడుస్తుంది. మీ సక్సెస్ కోసం ఇది కూడా జరుగుతుంది. తర్వాత ఇప్పుడు మనకు మెయిన్ ఏంటంటే ప్రాబ్లము, మనకు వృశ్చిక రాశి వాళ్ళకి తీసుకుంటే ఇబ్బంది కావచ్చు, ప్రాబ్లం కావచ్చు. గురువు, కుజుడు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాయి వీళ్ళకి. ఈ మొత్తం జనవరి మాసము గురువు, కుజుడే మెయిన్ రోల్ ప్లే చేస్తున్నారు. ఈ గురువు, కుజుడు మెయిన్ రోల్ ప్లే చేయడం ఏంటంటే, దీనివల్ల జరిగేవి రెండు జరుగుతాయి. ఒకటి బాగా పాజిటివ్ జరుగుతుంది కొంతమందికి, ఒకటి బాగా నెగిటివ్ జరుగుతుంది. ఏంటబ్బా ఇంత పాజిటివ్గా జరిగింది, దేవుడు దేవుడమ్మా, దేవుడా దేవుడా దేవుడా. ఏంటబ్బా ఇంత నెగిటివ్ ఈవెంట్ జరిగింది, దేవుడా ఏంటి దేవుడా, అసలు నువ్వు ఉన్నావా దేవుడా అని కొంతమంది అనుకుంటారు. సో మనం అంతే కదా, నెగిటివ్ ఈవెంట్ జరిగినప్పుడు అసలు దేవుడా నువ్వు ఉన్నావా అంటారు, మంచి జరిగినప్పుడు అమ్మా దేవుడా నువ్వు, లేకపోతే నేనేం దేవుడా అంటారు. సో ఇదే వృశ్చిక రాశి బేసిక్గా రెమెడీ అయితే చేసుకోవాలి. రెమెడీ కంటే ముందు మీకు మీరు వ్యక్తిత్వ వికాసం చేసుకుంటే మంచిది, పిచ్చి పిచ్చిగా ప్రవర్తించకపోతే. సో ఇక్కడ మనం చెప్పే మెయిన్ ఫ్యాక్టర్, మీ ప్రాబ్లం ఉంటే కనుక మీకు కంట్రోల్ చేసేది ఓర్పు ప్రదర్శించండి. హ్యావ్ పేషెన్స్ అండ్ బీ ఎక్స్పీరియన్స్డ్. అంటే సిచ్యువేషన్ అనలైజ్ చేయండి. ముందే రియాక్ట్ అవ్వద్దు. అనలైజ్ చేసి మెల్లిగా, కూల్గా తర్వాత రియాక్ట్ అవ్వండి. ముందే రియాక్ట్ అవుతే అరవాల్సి వస్తుంది. కూల్గా, స్లోగా మొత్తం చూసి చివరి అడుగులో మన శైలి మార్చాలి. మొదటి అడుగులోనే లేకపోతే మధ్యదారిలోనే డిసిషన్ తీసుకోవద్దు, నిర్ణయం తీసుకోవద్దు. వెయిట్ చేయండి. కూల్ డౌన్. కూల్. శాంతి. ధ్యానం చేయండి, ప్రాణాయామం చేయండి, యోగా చేయండి. తొందరపడి డిసిషన్ తీసుకోవచ్చు. డిసిషన్ తీసుకునే ముందు 100కి 1000 సార్లు ఆలోచించి, మెయిన్గా కూల్గా ఉంటే, స్లోగా వెళ్తూ ఉంటే డిసిషన్ అనేది ముందు తప్పు తీసుకొని తర్వాత మెల్లిగా దాన్ని కరెక్ట్గా మార్చాలి. అది బేసిక్గా వృశ్చిక రాశి వాళ్ళకి చెప్పేది, చాలా ఇంపార్టెంట్. ఇంకోటి, వృశ్చిక రాశి వాళ్ళు స్టాక్ మార్కెట్లో బాగా పర్ఫామ్ చేస్తారు ఎప్పుడైనా. సో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసుకోవాలంటే హ్యాపీగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. కానీ దాంట్లో కూడా కొద్దిగా ఓర్పు ప్రదర్శించండి. దూసుకొని వెళ్ళిపోవద్దు. తర్వాత మనం మాట్లాడుకోవాల్సిన ఆర్థికంగా, వివాహం, ఆరోగ్యం. ఎస్పెషల్లీ విద్యార్థులు చాలా ఎఫెక్ట్ అవుతుంది. విద్యార్థులకి, ఎస్పెషల్లీ వృశ్చిక రాశి వాళ్ళు ఉన్న వాళ్ళకి సరిగ్గా కమ్యూనికేట్ చేయలేకపోతారు. ఎందుకంటే కమ్యూనికేషన్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది వృశ్చిక రాశి వాళ్ళకి. ఈసారి కమ్యూనికేషన్ వల్ల చాలా డిస్టర్బెన్సెస్ వస్తాయి. విద్యార్థులకి సరైన ఎగ్జామ్లో ఏదైతే చదువుకొని వెళ్ళారో అది సరిగ్గా రాయకపోవడం, టీచర్ మార్కులు తక్కువ వేయడము, టీచర్తో గొడవడము, స్టూడెంట్స్కి ప్రాబ్లము. మనం ఏదో చదువుకున్నాం, ఏదో రాసాము, నాకు వచ్చు కానీ నేను ఏదో చెప్పాలనుకున్నాను, ఏదో చేద్దాం అనుకున్నాను, కానీ ఏదో రాసి చివరికి ఏదో కింద మీద అయిపోయింది. ప్రయత్నాల మీద ప్రయత్నాలు చేయడం. తర్వాత మనం చెప్పే ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఎవరైతే కమ్యూనికేట్ చేద్దాం అనుకుంటున్నారో అవతల వ్యక్తికి, వాళ్ళు కొంచెం ఒకసారి ఆలోచించి కమ్యూనికేట్ చేస్తే బెటర్. ఎందుకంటే మనం అనుకున్నాము ఇమ్మీడియట్గా మీరు రిజల్ట్ తీసుకుంటే డ్యామేజ్ అవుతుంది, కానీ తీసుకుంటారు అని కనిపిస్తుంది. మీరు ఇమ్మీడియట్గా రిజల్ట్
అంటే స్టెప్ తీసుకుంటారు, అడుగు వేస్తారు, పని చేస్తారు, కానీ దానివల్ల మీకు ఇమ్మీడియట్గా ప్రాబ్లం క్రియేట్ అవ్వచ్చు. నేను చెప్పేది ఏంటంటే కమ్యూనికేట్ చేయండి, కానీ డైరెక్ట్గా కమ్యూనికేట్ చేయొద్దు. ఇండైరెక్ట్గా కమ్యూనికేట్ చేయండి, కానీ చాలా క్లారిటీతో కమ్యూనికేట్ చేయండి. ఆహా, నేను ఇది చేస్తాను, ఇది చేస్తాను మొత్తం చెప్పకండి. మీరు ఏదైతే లోపల ఉందో కొంచెం కూల్గా, కొంచెం కామ్గా, మీరు చేస్తున్న ప్రయత్నం ఏదో అవతల వాడికి తెలియకుండా 50% తెలియాలి. యాక్చువల్గా సీక్రెట్ మీ వెనకాల ఉండాలి. ఓకే, ఆరోగ్యం అంతా ఓకే, నో నీడ్ టు వరీ, సీరియస్ ప్రాబ్లమ్స్ ఏమీ రావు. వస్తే డైరెక్ట్ ఇంకా పెద్ద ప్రాబ్లమే వస్తుంది. కాబట్టి అంతా అది లక్షలో ఒకటికి జరుగుతుంది కాబట్టి పెద్దగా డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. మ్యాక్సిమం రాదు, ఆరోగ్య సమస్య ఏమీ లేదు. వివాహం, రిలేషన్షిప్ చెప్పాను, జర జాగ్రత్తగా మాట్లాడండి. వివాహ విషయంలో కొద్దిగా జాగ్రత్త, కొద్దిగా తొందరపడి డిసిషన్ తీసుకోవద్దు. పెళ్లి చూపులకు వెళ్ళండి, కానీ లేకపోతే మీ రిలేషన్షిప్, మీ గర్ల్ ఫ్రెండ్తో గొడవలైనా కొంచెం రిలాక్స్డ్గా ఉండండి. పెళ్లి చూపుల్లో కూడా తొందరపడి డిసిషన్ తీసుకోవద్దు. వెయిట్ చేయండి 1 month, పుష్యమాసం అయిపోనివ్వండి, తర్వాత మీరు మీ నిర్ణయం తీసుకొందరు. కానీ కొంచెం మంది కొన్ని శక్తులు, పిచ్చి శక్తులు, అవన్నీ మిమ్మల్ని కొంచెం ఏదో ఎటువైపు ప్రయాణం పెడదామని చూస్తే కానీ మీరు స్టేషనరీగా ఉండాలి, కూల్గా ఉండాలి. మొదలుపెట్టేకూడదు మీ ప్రయాణం. అటు చెప్పాడని చెప్పి లగెత్తుకొని బయలుదేరడం కాదు. సో ఏది చేసినా కొంచెం ఆలోచించి చేయండి. వృశ్చిక రాశి వాళ్ళు కొంచెం కూల్గా ఉండండి. జనవరి మాసం చాలా మంచిది. మీకు గురువు, కుజుడు కలిసి ఉన్నారు, చాలా మంచిది. కానీ ఆ మంచి జరిగే ముందు మీ జాగ్రత్తలో మీరు ఉండాలి కదా. ఒకడికి నెగిటివ్ అవ్వచ్చు, ఒకడికి మొత్తం నెగిటివ్ అవ్వచ్చు, ఒకడికి మొత్తం పాజిటివ్ అవ్వచ్చు. గురువు, కుజుడు ఇంపాక్ట్ ఉంది నెలలో కాబట్టి. సో వీ హ్యావ్ టు బీ కేర్ఫుల్. అండ్ రెమెడీలో మీరు దైవ బ్లెస్సింగ్స్ తీసుకోవాలి. మెయిన్గా మీరు చేయాల్సింది ఏంటంటే ఎల్లో కలర్ షర్ట్ వేసుకోండి. గురువారం రోజు దత్తాత్రేయ స్వామి గుడికి వెళ్ళండి. చాలా జాగ్రత్తగా, చాలా మర్యాదగా మాట్లాడండి. నోటి దురుసు ప్రదర్శించవద్దు ఎవరి మీద. చాలా కూల్గా, చాలా కామ్గా ఉండండి. సో నేను చెప్పింది మీరు అర్థం చేసుకుంటారనుకుంటా. దత్తాత్రేయ స్వామి గుడికి వెళ్ళినప్పుడు మీరు 3, 12, 21, 30, ఓకే, లేకపోతే 48 ఇన్ని ప్రదక్షిణలు మీరు దత్తాత్రేయ స్వామి చుట్టూరు వేయవచ్చు. నంబర్ గుర్తుపెట్టుకోండి, 3, 12, 21, 30, 48. ఓకే, సో నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటా. ఈ నంబర్లు గుర్తుపెట్టుకొని అన్ని రౌండ్స్ మీరు వేయండి. అక్కడ అట్టిపండ్లు, ఎల్లో కలర్ అని చెప్పాను కదా, అట్టిపండ్లు పంచిపెట్టండి దత్తాత్రేయ స్వామి గుడి దగ్గర. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, బీ ఇన్ కంట్రోల్. ధ్యానం చేయండి, నామజపం చేయండి. ఈ నెల మీకు అవసరం ఉంది. 2026 జనవరి మాసంలో మీకు కొంచెం శక్తి మిమ్మల్ని సపోర్ట్ చేయాలి. కొంచెం మీరు ముందుకెళ్ళాలంటే నామజపం చేయండి. దత్తాత్రేయ స్వామి గుడిలో కొంచెం కూర్చొని దత్తాత్రేయ స్వామి నామజపం చేయండి. శ్రీ గురుదత్త, జయ గురుదత్త, శ్రీ గురుదత్త, జయ గురుదత్త, శ్రీ గురుదత్త, జయ గురుదత్త, శ్రీ గురుదత్త, జయ గురుదత్త చెప్తూ ఉండండి. కూల్గా ఉండండి, పేషెంట్గా ఉండండి, తొందరపడవద్దు. కొంచెం మీరు జనవరి మాసం మీకు ఎస్టాబ్లిష్ అయ్యే మాసం అన్నమాట. కొంచెం గ్రౌండెడ్ ఉండాలి. మీరు నిర్ణయం తీసుకోవాలి, ఎగిరే మాసం కాదు ఇది మీకు. బీ కూల్, బీ కామ్, బీ పేషెంట్. ఓకే, సో ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఇంకోటి, కొంతమంది ఏం చేస్తారంటే కొత్త సంవత్సరం అని చెప్పేసి రియల్ ఎస్టేట్లో పెట్టుబడి, స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేస్తారు. కొంచెం ఆగండి మీరు వృశ్చిక రాశి వాళ్ళ. కొంచెం ఇన్వెస్ట్మెంట్ పెట్టే ముందు, కొంచెం కొత్త ప్రాజెక్ట్ తెచ్చుకునే ముందు సాఫ్ట్వేర్ కంపెనీలో అందరూ తెచ్చుకోవచ్చు, కానీ మీరు వృశ్చిక రాశి వాళ్ళు కాబట్టి కొంచెం మీరు ఒక వెనకడుగు వేయాలి, ఒక అడుగు వెయిట్ చేయాలి. తర్వాత ఫిబ్రవరి, మార్చ్లో మీరు వేసుకోవచ్చు. నేను చెప్తాను అప్పుడు. ప్రస్తుతం కూల్గా ఉండండి, అంతా బాగుంది. లేదు ఎమర్జెన్సీలో మీరు అడుగు వేయాలన్నా కూడా 1కి 10 సార్లు ఆలోచించి వేయండి. సో ఆల్ ఈజ్ వెల్, నో నీడ్ టు వెరీ, గాడ్ ఈజ్ దేర్. టేక్ కేర్. శ్రీమాత్రే నమః.